నిజంగా ఎలా నాకు గుర్తుకులేదు. నిజంగా నేను 3 days 4 days అన్నట్టే గుర్తుకుంది నాకు. 3 years అన్నా నేను. సరే మీరు మంచిగానే గుర్తుపెట్టుకున్నారు ఇద్దరు. రామ్ డార్లింగ్ అవును 3 years అన్నది. స్పై ఏజెంట్స్ ఉన్నారు. అంతకంటే ఎక్కువ అని చెప్పాలి నేను. స్పై ఏజెంట్స్ కాదు, అంతకు మించి. ఏమైంది వరుణ్ బ్రో? ఫీల్ కాక ఓకేనా? మీరు స్పై ఏజెంట్స్ కాదు, అంతకు మించి. ఏం చేస్తాం తమ్మి, అమ్మ చనిపోతే అమ్మనైతే తీసుకురాలేవు. బట్ నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయి అంతే. పోయిన వాళ్ళందరినీ మనం తీసుకురాలేము కదా, మనం కూడా ఏదో ఒక రోజు పోవాల్సిందే. బట్ వెనుక ముందు అంతే. నాతో అవ్వడం లేదా? ఎలా ఓకే. వరుణ్ తమ్ముడు, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండని ట్రై చేయి ఓకేనా? ఓకే. నాకు కూడా కొంచెం అట్లనే అనిపిస్తుంది ఎలోన్. బట్ ఎందుకు తనని నేను కావాలని ఇన్సల్ట్ చేయాలి అని సైలెంట్గా ఉన్నా. మొన్న నేనే ఒక వరుణ్ ఐడితోనే వచ్చి వరుణ్ చనిపోయింది అని చెప్పిండు. నమ్మలేకపోయినా నేను. అమ్మ చనిపోయిందని చెప్తాను. ఐ థింక్ నాకు తెలిసి అసలు వరుణ్కి అమ్మ నిజంగా ఉన్నదో లేదో కూడా తెలియదు. అబద్ధమే చెప్తానని నా మనసుకు అనిపించింది. అందుకే నేను సైలెంట్గా ఉన్నా, ఏమనలేకపోయినా వరుణ్ని. ఎందుకు హక్ చేయాలి పర్సన్ అని సైలెంట్గా ఉన్నా. అవును, ఒకరోజు వచ్చి వరుణ్ చెల్లె అంది, ఒకరోజేమో లేదురా తమ్మి నేను నిన్ను నమ్మలేను. ఎందుకంటే ఒకసారేమో నువ్వు నాకు వర్ష అని చెప్పేసి అన్నావు అమ్మాయి, తర్వాత సంజన అన్నావు, నెక్స్ట్ నేను దీపిక, మా చెల్లె దీపిక అని చెప్పేసి, మళ్ళీ ఒకరోజు వరుణ్ అన్న చనిపోయిండు, నేను వాళ్ళ చెల్లెని దీపికని అని చెప్పేసి చెప్పింది అమ్మాయి. నెక్స్ట్ మళ్ళీ వరుణ్ చనిపోయిండు అని చెప్పేసి చెప్పింది. వరుణ్ చెల్లెని మాట్లాడుతున్నా వరుణ్ చనిపోయిండు అని చెప్పింది. మళ్ళీ నువ్వేమో అమ్మ చనిపోయింది అంటాను. అది ఏంటిది అనుకుంటాను, ఇది చెప్పు చెప్పు చెప్పు. అమ్మో అక్క ఉందా ఇప్పుడు బయట? అక్క టీచీ ఇట్లాను. బట్ డోంట్ ప్లే రా వరుణ్. వరుణ్ విష్ రష్ యూ. బట్ నేను అదే చెప్పిన వానికి, నేను నమ్ముతా. బట్ అబద్ధాలు చెప్పకు, అబద్ధాలు చెప్తే అనవసరం. ఏమో హారమా అమ్మ. ఇంకా ఏం చేస్తాం.